సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎలాంటి కష్టం రాకుండా చూడాలి. ఏదైనా వస్తే తక్షణమే ప్రభుత్వం స్పందిస్తుంది. మీ దగ్గర ఉండే కంటింజెన్సీ ఫండ్స్ నుంచి కూడా అవసరమైతే వాడుకోండి. ఏదైనా తక్కువ పడితే సిఎస్ గారికి చెప్పండి. ప్రభుత్వం వైపు నుంచి ఈచ్ కలెక్టర్ కొంత నిధులు కూడా రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ కలెక్టర్ గారికి కూడా నేను ఈ సందర్భంగా ఆదేశాలు ఇస్తున్నా. అత్యవసర సమయాలలో కలెక్టర్లకు ఖర్చు పెట్టడానికి కొన్ని నిధులు కూడా వాళ్ళని అడిగే పరిస్థితిని బట్టి అప్ టు 1 crore వరకు వాళ్ళ ఖాతాలలో నగదు ఉండేటట్టు చూడండి. అత్యవసరంగా కలెక్టర్లు ఏదైనా అవసరమైతే వాళ్ళు ఆ క్షేత్రస్థాయిలో వాటిని వినియోగించుకోవడానికి, ఎందుకంటే చిన్న చిన్న అవసరాలకు కలెక్టర్లు నిధుల కోసం ఎదురు చూడాల్సిన పనులు వాళ్ళకు అందుబాటులో పెట్టండి. అదేవిధంగా మనకు నీటిపారుదలకు సంబంధించి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. మీరు వచ్చే నీరును ఒడిసిపట్టుకోవాలి, ఒడిసిపట్టుకున్న నీరును సరైన విధంగా వినియోగించుకోవాలి. నీళ్లు ఇడవాలి, ఎవరు ఫోర్స్ చేస్తే అట్లా కాకుండా రేషనలైజ్ చేసి ఏం అవసరం ఉంది. ఎందుకంటే జూలైలో 21% మైనస్ వర్షపాతం ఉంది. కాకపోతే మంచి వర్షాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గోదావరి బేసిన్లో కొంత తక్కువ ఉంది, కృష్ణా బేసిన్ కొంత బాగానే ఉంది, కానీ గోదావరి బేసిన్లో కొంత తక్కువ ఉంది. గత సంవత్సరం మనము దేశంలోనే అత్యధికంగా 2,85,00,000 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానం నిలబడ్డాం. ఈరోజు ప్రజలు వరి ఉత్పత్తిలో చాలా పోటీపడి పెడుతున్నారు. కాబట్టి ఎలాంటి క్రాప్ లాస్ లేకుండా వాటర్ మేనేజ్మెంట్ అనేది అత్యంత కీలకం. కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఫర్టిలైజర్ కూడా ఈ వ్యవసాయానికి సాగునీటికి 2 ఇంటర్లింక్డ్, ఒక శాఖ ఇంకొక శాఖతో సమన్వయం చేసుకోవాలి. నాట్లు ఎంత వేసేదు, ఎంత అవసరం ఉంది, అక్కడ ఆదిలాబాద్ నుంచి మొదలు పెట్టి అచ్చంపేట వరకు వివిధ జిల్లాలలో కొన్ని రోజులు వెనక ముందు వర్షపాతం. గోదావరిలో ఆగస్టులో నీళ్ళు వస్తాయి నార్మలీ, కృష్ణాలో కొంచెం ముందు వస్తాయి. కానీ దాని ప్రకారం వ్యవసాయం కూడా జరిగితే యూరియా కూడా ఏ రకంగా తీసుకోవాలో ఈ నీళ్లను అంచనా వేసుకుంటూ వర్షాలను దృష్టిలో పెట్టుకొని కంప్లీట్గా వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఈ వ్యవసాయానికి తగ్గట్టుగా ఈరోజు మనము ఎరువులను కూడా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి. చాలా వరకు మన దగ్గర స్టాక్ ఉంది, బఫర్ స్టాక్ ఉంది. మన ఫ్యూచర్ రిక్వైర్మెంట్ ఆగస్టు మంత్కి స్టాక్ లేకపోతే కేంద్రం నుంచి తెచ్చుకుంటాం. కానీ ఇవాళ టీవీలలో పేపర్లలో చాలా మంది క్యూలో నిలబడ్డట్టుగా ఫోటోలు వీడియోలు పెడుతున్నారు. ప్రజలని ఎరువులు దొరకడం లేదని ఒక ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసి, లేదా ప్రజల్ని సోషల్ మీడియాలో భయపెట్టి ఎరువులు అయిపోతున్నాయి, ఎరువులు దొరకడం లేదని జనాలు ముందస్తుగానే షాప్ 10 గంటలకు తెరిస్తే 7 గంటలకి వచ్చి జనాలు నిల్చునే పరిస్థితి కల్పిస్తున్నారు. లేకపోతే చెప్పులు పెడుతున్నారు, అవి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అందుకనే కలెక్టర్లకు ఏం చెప్తున్నా అంటే, మీ దగ్గర ఎన్ని షాపులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర స్టాక్ ఎంత ఉంది, ఆ రోజు ఎంత స్టాక్ వాళ్ళు ఇవ్వగలుగుతారు. బయట నోటీస్ బోర్డు పెట్టి క్లియర్గా డిస్ప్లేలో పెట్టండి. మీరు స్టాక్ ఎంత ఉందో ఆ స్టాక్ వాళ్ళతో పెట్టించండి. బయట ఖచ్చితంగా వాళ్ళు స్టాక్ ఎంత ఉంది, ఎంత అవైలబుల్ ఉంది, ఎవరు ఏం పరిస్థితి ఉన్నది, ఏమిస్తారనేది ఈ ఎరువుల డీలర్లతో ఖచ్చితంగా బయట పెట్టించాలి. మీరు ప్రతి ఎరువుల షాప్ దగ్గర 2 పోలీసులను, అదేవిధంగా రెవెన్యూ సిబ్బందిని పెట్టండి స్ట్రీమ్లైన్ చేయడానికి. దాంతో నమ్మకం వస్తుంది. మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు. స్టాక్ ఉన్నది, ప్రభుత్వం ఇస్తుంది, ఇప్పిస్తుంది. మీరెవరు దీంట్లో భయపడాల్సిన అవసరం లేదనేది క్లియర్గా వాళ్ళకి చెప్పాలి. కాబట్టి ఈరోజు మీరు చాలా వరకు ఎరువులు ఉన్నా కూడా పెద్ద పెద్ద లైన్లు కనిపించి షార్టేజ్ ఉందని ఒక కృత్రిమమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. దాన్ని కలెక్టర్లు అప్రమత్తంగా ఎదుర్కోవాలి. మీ ప్రాంతంలో ఉన్న మీ కలెక్టర్ పరిధిలో ఎన్ని షాపులు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, దాని యజమానులు ఎవరు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి, అక్కడ ఉన్న స్టాక్ ఏంటి, మొత్తం మీ దగ్గర ఆన్లైన్లో ఉండాలి. అక్కడ బయట వాళ్ళకు బోర్డు పెట్టి బోర్డులో వాళ్ళతోని రాపించి ఇంత స్టాక్ ఉంది మేము ఇస్తామని చెప్పి మీరు మొత్తం డిస్ప్లే పెట్టి ప్రజలకు అందుబాటులో పెట్టాలి. దాంతో ఏంటంటే ఎవరైనా అబద్ధాలు ప్రచారం చేయదలుచుకున్నా బోర్డు ఉంటే అది జనాలకు అర్థమవుద్ది. ఇక యూరియా ఉన్నది, లేకపోతే ఇతర ఎరువులు ఉన్నాయి, సమస్య లేదు, మేము స్టాక్ ఎప్పుడు వచ్చినా తీసుకోవచ్చు అని. కాబట్టి బయట విజిబుల్గా వాళ్ళతోని బోర్డు పెట్టించే ప్రయత్నం చేసి ప్రజలకు ఎప్పటికప్పుడు చేయాలి. దాన్ని పర్యవేక్షించడానికి కూడా మీరు స్థానిక రెవెన్యూ అధికారులను, పోలీస్ సిబ్బందిని కూడా వినియోగించుకోండి రేషన్ ఈ ఫర్టిలైజర్ షాప్ల దగ్గర. లేకపోతే ఏమైందంటే ఇది ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా ఈ ఎరువుల డైవర్షన్, మన మేము జేపీ నడ్డా గారిని కలిసినప్పుడు వారు ఒక అబ్జర్వేషన్ చెప్పిండ్రు. 20-25% ఎరువులు
వ్యవసాయం కాకుండా ఇతర కార్యక్రమాలకు డైవర్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా డీజిల్ దీంట్లో పొగ తగ్గించడానికి, పొల్యూషన్ తగ్గించడానికి ఈ సబ్సిడీ ఎరువులను వాడుతున్నారు, యూరియాను వాడుతున్నారని వారు చెప్పిండ్రు. కాబట్టి కలెక్టర్లకు ఈ డైవర్స్ అయ్యేదాన్ని లేదా పక్క రాష్ట్రాలు, బార్డర్ రాష్ట్రాలు, మహారాష్ట్ర సరిహద్దులో ఉండేవాటి కానీ కర్ణాటక సరిహద్దుల్లో కూడా పోలీసులను కొంత అప్రమత్తం చేయాలి, అక్రమ రవాణా జరగకుండా. ఈరోజు ఇతర వ్యాపారాలకు కమర్షియల్లో కొనుక్కోవాల్సిన యూరియా ఈరోజు సబ్సిడీలో అగ్రికల్చర్